ओम गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम अन्नादो श्री जगन्नाथ मद्गुरु श्री जगद्गुरु परमात्मा सर्वभूतात्म तस्मै श्री गुरवे नमः। ओम अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము. మనం పురుషోత్తం ప్రాప్తి యోగం అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము. అందులో పోయిన వారం మనము 14, 15 రెండు శ్లోకాలు చెప్పుకున్నాము. వాటి యొక్క భావం ఏంటంటే, నేను సకల జీవుల శరీరములందు వైశ్వానరుడన అగ్నిగా ఉండి ప్రాణ అపాన వాయువుల చేత మండుచు 4 విధములకు ఆహారములను పచనము చేయుచున్నాను. ఇది ఆత్మ గురించి చెప్పినటువంటి శ్లోకము. తర్వాత 15వ శ్లోకం కూడా ఆత్మ గురించే చెప్పబడి ఉంది. సర్వజీవరాశుల హృదయ స్థానంలో నేనున్నాను. స్మృతి, జ్ఞానము, ఊహ, దాని మరపు నా వలననే కలుగుచున్నవి. వేదాంతాలు నన్నే తెలుపుచున్నవి. వేదముల తెలిసిన వాడును నేనే. ఇక ఈరోజు 16వ శ్లోకం నుంచి మొదలుపెట్టి చెప్పుకుందాము. చాలా ముఖ్యమైనవి, కీలకమైన శ్లోకాలు, త్రైత సిద్ధాంతానికి ఆధారమైనటువంటి శ్లోకాలు. భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే అధ్యాయంలో 16, 17వ శ్లోకములు. అందులో 16వ శ్లోకము ఆత్మ జీవాత్మ గురించి తెలియజేయుచున్నటువంటిది. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. లోకములో 2 రకముల పురుషులు కలరు. వారు క్షరుడనియు అక్షరుడనియు చెప్పబడుచున్నారు. క్షరుడు సర్వభూతములందు కలడు. క్షరునితో కూటస్థునిగానున్నవాడు అక్షరుడని చెప్పుచున్నారు. ఈ శ్లోకము ఆత్మ జీవాత్మ అంటే క్షరుడు అక్షరుడు అని ఇద్దరు గురించి తెలియజేస్తా ఉంది. మొట్టమొదట ప్రపంచము తయారైన తర్వాత ఆత్మ పుట్టింది. ఆత్మ పుట్టిన తర్వాత చర ప్రకృతి అంటే మార్పు చెందే ప్రకృతి తయారైంది. ఆత్మనేమో పురుషతత్వంగా చెప్పుకుంటే ప్రకృతి స్త్రీతత్వంగా ఉంది. అయితే అలా ఎందుకు చెప్పుకోవాలనే ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి సమాధానం ఏంటంటే, ఒకటి ఏదైనా పుట్టాలంటే దానికి బీజం తప్పకుండా కావాలి. బీజం అంటే దానికి సంబంధించింది పుట్టును. బీజం ఉంటే, ఒకవేళ బీజం కనుకుంటే దేనికి సంబంధించిన బీజమో అటువంటిదే పుడుతుంది. ఇప్పుడు వేప గింజ బీజం అనేది, వేప గింజ నాటితే వేప చెట్టే పుడుతుంది. వేప మొక్కే పుడుతుంది. వేప విత్తనం మొలుస్తుంది. మొలిచి అది చెట్టుగా మారుతుంది కదా. అలాగే ఏ గింజ తీసుకుంటే ఆ గింజకు సంబంధించిన చెట్టే అవుతుంది. మొదట ప్రపంచం పుట్టుటకు బీజం ఒకటి కలదు. ఆ బీజం ఏంటిది అంటే అది ఏదీ కాదు, ఏ పేరు లేదు దానికి. దాని నుంచే మొట్టమొదట ప్రకృతి అనేది పుట్టింది. కాబట్టి ఉత్పత్తి చేసిన బీజముని మనము పురుషునిగా చెప్పుకుంటున్నాము. ఉత్పత్తి చేయబడింది ప్రకృతి అని దాన్ని స్త్రీగా లెక్కిస్తా ఉన్నాము. ఇంకా దీని గురించి మనము వెనుక అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగంలో 3, 4 శ్లోకాలు గనక చూసినట్లయితే అక్కడ భరించేవాడు భర్త అని, భరించబడినది భార్య అని, ఉత్పత్తి చేసేది పురుషుడని, ఉత్పత్తి చేయబడినది స్త్రీ అని మనం చెప్పుకున్నాము. కాబట్టి దీని ప్రకారంగా చూసినట్లయితే ఆత్మ ఏ విధంగానున్నా కూడా అది పురుషుడే, ప్రకృతి ఏ రూపంలో ఉన్నా అది స్త్రీ అని చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి పురుషుని నుండి పుట్టింది ప్రకృతి. విశ్వం ఉన్నంత వరకు పురుషతత్వం గల ఆత్మ, స్త్రీతత్వం గల ప్రకృతి రెండు ఉంటాయి. ప్రపంచము మొదట్లో తయారైంది కదా. తయారైన తర్వాత పురుషుడని చెప్పుకున్న దాని నుండి ఆత్మ బహిర్గతమైందని విభూతి యోగంలో 6వ శ్లోకంలో మనము చెప్పుకున్నాము.
అక్కడ మహర్షయ సప్త చత్వారో మనవః అని మనకి శ్లోకం ఉంది. అందులో 7 ఆత్మ భాగాలు, ఆత్మ 7 భాగాలు విభజించబడి ఉంది అని కూడా తెలుసుకున్నాము. ఈ 7 భాగాల్లో పై భాగం అన్నిటికంటే పైన ఉంది కదా, పై భాగంలో ఆ ఆత్మ భాగం పైనున్న ఆత్మ, అన్నిటికంటే పైనున్న ఆత్మ భాగంలో కొంత భాగం చర ప్రకృతి భాగాలతో వేరు చేయబడింది. అలా వేరు చేయబడిన ప్రత్యేకమైనటువంటి భాగాన్ని ఒక పేరుతో పిలుస్తా ఉన్నాం, అదే జీవాత్మ. ఏది కాని దాని నుండి దాని అంశతో విడిపడిన దాని పేరు ఆత్మ అయితే, ఆత్మ నుండి విడిపోయి ప్రత్యేకమైన భాగముగానున్న జీవాత్మ అని విడిపోయి ప్రత్యేకమైన భాగముగానున్నది జీవాత్మ అని మనము గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదట ఏది కానటువంటిది పరమాత్మ, పరమాత్మ నుండి ఆత్మ వచ్చింది, ఆత్మ నుండి ఒక ప్రత్యేకమైన అంశగా జీవాత్మ అనేది ఆత్మ నుండి విడిపోయింది. అయితే అది చర ప్రకృతి భాగాల చేత వేరు చేయబడింది అనేది మనము జ్ఞప్తికి పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకా కొంచెం వివరం తెలుసుకుంటే, మనం ముందే తెలుసుకున్నాము మహర్షయ సప్త అంటే 7 ఆత్మ భాగాలు అని చెప్పేసి. అయితే ఇందులో ఈ 7 ఆత్మ భాగాల్లో మొదటి ఆత్మ 2 సమాన భాగాలుగా విడగొట్టబడ్డది. ఆ రెండిట్లో ఒకటి అట్లాగే నిలిచిపోతే రెండోది ఇంకా 2 సమాన భాగాలుగా చీలిపోయింది. ఈ విధంగా చీలిపోయినది ఒకటి అలాగే ఉంటే రెండోది సమానంగా చీలిపోతూ అది 7 భాగాలుగా తయారైంది. దానికి సంబంధించి మనకి బొమ్మ కూడా గీచి స్వామివారు చూపించారు. అలా ఆత్మ 7 భాగాలుగా విభజించబడ్డదని మనము ఆ బొమ్మలో కూడా చూడొచ్చు. మొత్తం మీద ఆత్మ 2000 యూనిట్ల శక్తిని కలిగి ఉంది. అందులో 1000 యూనిట్లు మొదటి భాగం అయితే మిగతా 6 భాగములు 1000 యూనిట్లుగా విభజించబడింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి భాగం 1000 యూనిట్ల శక్తి కలిగి ఉన్నదంటే గుర్తింపుగా మొదటి భాగాన్ని సహస్రారము అని పేరు పెట్టుకున్నాం. అది కాకతాళీయంగా జరిగిందే, అయితే ఆ పేరు కూడా దానికి సరిపోయేటట్లుగానే వచ్చింది. ఇది ఏ ప్రమాణంతో మీరు చెప్తున్నారనే ప్రశ్న కూడా రావచ్చు. అయితే దానికి సమాధానం ఏంటంటే బ్రహ్మ విద్యాశాస్త్ర ప్రమాణంతో ఇది చెప్పబడి ఉంది. ఇంకా వేరే ఏదో శాస్త్రం అని అనుకోవద్దు. బ్రహ్మ విద్యాశాస్త్రమే షట్ శాస్త్రాల్లో అన్నిటికంటే కూడా పెద్ద శాస్త్రము. మిగతా అన్ని కూడా దీనికంటే చిన్నవి. ఎందుకంటే బ్రహ్మ అంటే పెద్ద, అది దేవునికి సంబంధించింది కాబట్టి చాలా పెద్ద శాస్త్రము. దాని ప్రకారంగా ఆత్మ 7 భాగాలుగా విడగొట్టబడితే ఈ చర ప్రకృతి వలన తయారు చేయబడిన బుద్ధి, చిత్తము, అహము, మనస్సు, ఈ 3 ఈ ఆత్మ నుంచి కొంత భాగం విడిపోయింది కదా, దాన్ని చుట్టుకున్నాయి. అవి చుట్టుకొని జీవాత్మగా తయారయ్యాయి. అలా ఆత్మ 7 భాగాల్లో మొదటి భాగం 1000 యూనిట్లుగా ఉంది కదా, ఆ 1000 యూనిట్లలో సగం 500 యూనిట్లను చర ప్రకృతి చీల్చుకొని ఏమైంది, బుద్ధి, చిత్త, అహంకార రూపాలతోటి చుట్టుకొని జీవాత్మగా మారిపోయింది కదా. కాబట్టి మొదటి ఆత్మ భాగంలో సగం ఏమైందంటే జీవాత్మగా తయారైంది. మనకి చిత్రపటంలో కూడా స్వామివారు చూపించారు దానికి సంబంధించి. కాబట్టి మొదటి భాగంలో సగం జీవాత్మ అయితే మొదటి స్థానంలో ఆత్మ 500 యూనిట్లు ఉంది, రెండో స్థానంలో కూడా 500 యూనిట్లే ఆత్మ ఉంది. ఇలా పైన 2 స్థానాల్లో ఆత్మ సమాన బలం కలిగి ఉంటే క్రింది 7 స్థానాల్లో 31.25 యూనిట్లుగా సమానంగా ఉన్నది. ఈ 7 భాగాల ఆత్మస్థానాలనే సప్తస్థానాలని కూడా గుర్తింపు పేర్లు మనము పెట్టుకున్నాము. అవే ఏమనంటే సహస్రారము, ఆగ్నేయము, విశుద్ధము, అనాహతము, మణిపూరకము, స్వాధిష్టానము, ఆధారము, ఇట్లా 7 పేర్లు పెట్టుకున్నాం. 7 ఆత్మ భాగాలకి 7 పేర్లు పెట్టుకునేవి. 7 నాడీ కేంద్రాలని కూడా చెప్పుకుంటా ఉన్నాము. మొదటి నాడీ కేంద్రం ఏంటంటే మెదడు. అది సహస్రారమును, అంటే మెదడు అంటే సహస్రారము. ఆత్మ మొదటి భాగం 500 యూనిట్లు ఆక్రమించుకుంటే
రెండో నాడీ కేంద్రమైన మెదడు కింది భాగం ఆగ్నేయం ఉంది కదా, అది రెండో భాగం 500 యూనిట్లు ఆక్రమించుకుంది. ఈ విధంగా మిగతా 5 నాడీ కేంద్రాల్లో ఆత్మ యొక్క 5 భాగాలు ఆక్రమించుకున్నాయి. అవి 2 భాగాలు 1000 యూనిట్లు పోను, మిగతా 1000 యూనిట్లకి మిగతా భాగాలు ఉన్నాయని మనం చెప్పుకోవాలి. 7 నాడీ కేంద్రాలకు ఆత్మ భాగాల పేర్లే పెట్టున్నారు. శరీరం యొక్క 7 నాడీ కేంద్రాల నుండి ఆత్మ యొక్క 7 భాగాలు తమ తమ కార్యాలని చేస్తాను, వాటి పనులు అవి చేస్తూ ఉన్నాయి. ఇంకా వీటిని సప్త స్థానాలు శరీరంలో అని అంటారు, సప్త చక్రాలని కూడా అంటారు. ఇంకా వీటిని పద్మాలు, రేకులు ఉన్నాయని కూడా చెప్తా ఉంటారు. ఇంకా వీటికి కొన్ని బీజాక్షరాల పేర్లు కూడా పెట్టున్నారు. చాలామంది ఏంటంటే సత్యాన్ని వదిలిపెట్టేట్లా ఇన్ని రకాలుగా కల్పించుకున్నారు. ఎవరికైనా కానీ హేతువాదులకి ఈ విషయం చెప్తే అది వాళ్ళు నమ్మరు, ఒప్పుకోరు. కానీ నాడీ కేంద్రాలని చెప్తే మాత్రం ఎంతటి హేతువాదైనా కానీ తప్పక విజ్ఞానం ప్రకారంగా ఒప్పుకొని తీరాల్సిందే. ఇంకా మరొక విషయం ఏంటంటే మొదటి స్థానము సహస్రారం, అది 500 యూనిట్లుగా ఉంది. రెండవదేమో ఆగ్నేయ కేంద్రము. రెండు కూడా ఒకదానికొకటి పైన కింద ఉన్నాయి, అక్కడే దగ్గరలోనే ఉన్నాయి. ఇక 31.5 యూనిట్లు ఉన్న ఆరోది ఏంటంటే స్వాదిష్టానము నాడీ కేంద్రము, 7వది ఆధార నాడీ కేంద్రం. ఆ రెండు కూడా వెన్నుముక చివరి భాగంలో ఒకే చోట పైన కింద ఉన్నాయి. ఇక మిగతా కనుక చూసినట్లయితే మిగతా ఆత్మ భాగాలు 250 యూనిట్లు, 125 యూనిట్లు, 62.5 యూనిట్లుగా తేడాలు కలిగి ఉంది. ఒకదానికొకటి దాదాపు జానెట్ దూరంగా నాడీ కేంద్రాల్లో ఉన్నాయి. అలా చూసినప్పుడు ఏంటంటే పైన 2 ఒక భాగము, కింద 2 స్వాదిష్టాన ఆధారము, ఆ 2 నాడీ కేంద్రాలు ఒక భాగంగా తీసుకుంటే మధ్యలో ఇంకెన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 7 భాగాల్లో 3 ఉన్నాయి. అలా చూసినప్పుడు 5 భాగాలుగా వస్తూ ఉన్నాయి. వాటిని ఎలా చెప్పుకోవచ్చు అంటే సహస్రాగ్నేయ అని ఒకటి, స్వాదిష్టాధార ఈ 2, మిగతాయి విశుద్ధ, అనాహత, మణిపూరక అని చెప్పుకుంటే 5 భాగాలు. ఈ 5 భాగాలు కూడా ఎలా అంటే సహస్రాగ్నేయమేమో ఆకాశతత్వానికి, విశుద్ధం గాలి తత్వానికి, అనాహతం అగ్ని తత్వానికి, మణిపూరకం నీటి తత్వానికి, స్వాదిష్టాధారం భూమి తత్వానికి ఈ అధిపతిగా ఉన్నాయి. అంటే ఇవి పంచభూతాల గుర్తుగా ఇలా కూడా 5 వచ్చి ఉన్నాయి. ఇంకా కొందరికి కొన్ని ప్రశ్నలు రావచ్చు. ఎలా అంటే ఆత్మ 2000 యూనిట్ల శక్తి కలిగింది అన్నారు కదా, అది అందరిలో 2000 యూనిట్లు ఉంటే ఎందుకు కొందరికి బలం ఎక్కువ ఉంది, కొందరికి బలం లేదు అని అడగొచ్చు. అయితే ఇంకా ఏంటంటే దీన్ని బట్టి 2000 యూనిట్లు అందరిలో లేనట్లే కదా అని అడగొచ్చు అని అంటున్నారు. దానికి స్వామివారు మంచి సమాధానం ఇచ్చారు మనకి. ఈ యూనిట్ అంటే ఎంత కొలత అని కూడా అడుగుతారు అంటున్నారు. అయితే స్వామివారు ఇచ్చిన జవాబు ఏంటంటే ఇప్పుడు ఒక యూనిట్ అంటే ఒకే విస్తీర్ణం ఉన్నదాన్ని ఒక యూనిట్ అంటున్నాం. అది ఆ శక్తిని ఒక యూనిట్గా మనం చెప్పుకుంటున్నాము. చతురస్ర శక్తి పొడవు వెడల్పు సమానంగా ఉంటుంది కదా, దాన్ని ఒక యూనిట్ అని మనం చెప్పుకుంటాము. అయితే ఆత్మ 2000 యూనిట్ల శక్తిగా విభజించబడింది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా అది ఈ సుంటి ఆత్మ అయినా కానీ, అంటే పెద్దవాడిలో ఆత్మ అయినా 2000 యూనిట్లుగా, చిన్నవాడిలో ఆత్మ అయినా 2000 యూనిట్లుగా ఆ విధంగా విభజించబడింది అని చెప్పుకోవాలి. అన్ని శరీరాల్లో ఆత్మ కొలత కూడా మారుతూ ఉంటుంది. పెద్దవాడిలో ఎత్తు ఎక్కువ ఉంటుంది, పొడుగుగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడులో ఎత్తు తక్కువ ఉంటుంది. ఆత్మ యొక్క విస్తీర్ణం పైన కింద వేరుగా ఉంది కదా, కాబట్టి అది ఎంతటి విస్తీర్ణంలో ఉన్నా కానీ, ఎంతటి పరిమాణంలో ఉన్నా కానీ దాన్ని మాత్రం 2000 సమాన శక్తి భాగాలుగా విభజించినట్లయితే ఒక్కొక్క శక్తి భాగం ఒక యూనిట్, ఆ విధంగా 2000 యూనిట్లు వస్తుంది అన్నట్టు. ఆత్మ అది శరీరం అంతా వ్యాపించి ఉంది. శరీరం అంతా వ్యాపించిన దానివల్ల ఆత్మకి ఏ ఆకృతి వస్తుందంటే శరీర ఆకృతిని పొందుతుంది. శరీరం అంతా వ్యాపించిన ఆత్మ ప్రత్యేక సమయంలో ఏమవుతుందంటే అది ఎప్పుడు బ్రహ్మయోగం చేసినప్పుడు, బ్రహ్మయోగంలో 500 యూనిట్లుగా మారిపోతుంది. అది ఎట్లా అంటే 1 యూనిట్లో 2 యూనిట్ల చొప్పున అణిగిపోతుంది. తిరిగి విడిపోయి శరీరం అంతా వ్యాపించి 1500 యూనిట్లుగా మారిపోతుంది.
ఆత్మ మొదటి స్థానమైన 500 యూనిట్లలో క్రింది 6 స్థానాల్లోని 1000 యూనిట్లు చేరిపోగలుగుతాయి. పైవి క్రిందివి అన్నీ 1500 యూనిట్లు 500 యూనిట్లు అట్లాగే ఉండిపోతాయి. ఇక్కడ యూనిట్ అంటే ఒక పరిమితమైన కొలత లేదు, ఎందుకంటే ఆత్మ కూడా ఒకే పరిమాణంలో లేదు కాబట్టి, ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క పరిమాణం ఉంది కాబట్టి ఒక్కొక్క శక్తి ఒక్కొక్క శరీరానికి ఉంటుంది. ఆ పరమాత్మ నుండి వచ్చిన ఆత్మ ఒకే కొలతలో లేకుండా వలన శరీరాలకు కూడా వ్యత్యాస బలాలు అనేవి ఉన్నాయి. పరమాత్మ నుంచి వచ్చిన ఏ ఆత్మ అయినా కానీ 2000 యూనిట్లుగానే విభజించబడ్డది. ఇంకా అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే, పైన గల మొదటి 2వ కేంద్రాలైన సహస్రాగ్నేయాల్లో 1000 యూనిట్ల ఆత్మ తప్ప మిగతా క్రింది గల 5 కేంద్రాల్లో ఆత్మ భాగాల్లో 500 యూనిట్ల శక్తి ఒకప్పుడు ఎక్కువ సాంద్రత ఒకప్పుడు తక్కువ సాంద్రత కలిగి ఉంది. క్రింది స్థానాల్లోని 500 యూనిట్లు కొంతకాలం బలంగా ఉండి కొంతకాలం బలహీనంగా కూడా ఉంటాయి అన్నట్టు. అందువలన శరీరంలో ఒకప్పుడున్న బలము ఒకప్పుడు ఉండదు. అదంతా కూడా అక్కడ కర్మ ప్రకారంగా ఎప్పుడు ఎంత శక్తి అనేది ప్రసరించాలి చేయాలనేది కూడా అదంతా ఆత్మ చేతిలోనే ఉంటుంది. కాబట్టి కొంతకాలం బలంగా ఉండడం కొంతకాలం బలహీనంగా ఉండడం, కొన్ని సందర్భాల్లో బలం లేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. 7 స్థానాలను ఆధారం చేసుకుని చర ప్రకృతి చేత శరీరం అంతా తయారైంది. శరీరం ఏమో స్త్రీతత్వమైన ప్రకృతి, ఈ ఆత్మ జీవాత్మ రెండు పురుషతత్వాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి మనకి ఈ శ్లోకంలో కూడా 2 పురుషులు, క్షరుడు అక్షరుడు అని చెప్పున్నారు. క్షరుడు అంటే నాశనం అయ్యేవాడు, అక్షరుడు అంటే నాశనం కాడు. కాబట్టి జీవాత్మ నాశనం అయ్యేవాడు, ఆత్మ నాశనం కానివాడు. ఇంకా బుద్ధి చిత్తము అహము ఇవి ఎంతవరకు అయితే ఉంటాయో అంతవరకు జీవుడు అనేవాడు ఉంటాడు. అంటే అవన్నీ ఎప్పుడు ఉంటాయి అంటే కర్మ ఉన్నంత వరకు ఉంటాడు. ఆ పొరలే లేనప్పుడు ఆత్మలోకి టక్కున జీవాత్మ కలిసిపోతాడు. అప్పుడు జీవాత్మ అనేది ఉండదు. కాబట్టి జీవుడు క్షరుడని మనం చెప్పుకుంటున్నాము, ఆత్మను అక్షరుడని అంటున్నాము. ఈ క్షర అక్షరులుగా ఉన్న ఆత్మ జీవాత్మలు ఒకే శరీరంలో ఉంటున్నాయి. ఆత్మ లేకుండా జీవాత్మ లేదు, జీవాత్మ లేకుండా ఆత్మ ఉండదు. కాబట్టి ఈ ఆత్మను మనకి కూటస్థుడు అని శ్లోకంలో చెప్పారు. ఇంతవరకు భగవద్గీతలో ఈ శ్లోకం వరకు ఎక్కడ కూడా ఆత్మ జీవాత్మల్ని విభజన చేసి చెప్పలేదు. ఈ శ్లోకంలోనే ఆత్మ జీవాత్మల విభజనని శాస్త్రబద్ధంగా భగవంతుడు తెలియజేసిండు. ఈ శ్లోకం భగవద్గీతలో ఎంతో కీలకంగా ఉంది. ఎందువల్లంటే త్రైత సిద్ధాంతము అనేది ఇక్కడే ఉంటుంది. ఈ శ్లోకము 17వ శ్లోకం రెండిట్లో 3 పురుషుల గురించి చెప్పున్నారు కాబట్టి ముగ్గురు పురుషులకు సంబంధించిందే త్రైత సిద్ధాంతము. ఇంకా గుణత్రయ విభాగ యోగంలో 3వ శ్లోకంలో ప్రకృతి స్త్రీ అని, దానికి పరమాత్మ పురుషుడుగా ఉన్నాడు, బీజదాత అయిన పరమాత్మ పురుషుడుగా ఉన్నాడని చెప్పిండు. ప్రకృతి సంబంధంలో ఈ శరీరాలను మాత్రం క్షరుడని చెప్పకూడదు, కొందరు అలా రాసినారు. అది తప్పు. ఎందుకంటే పురుషుడు అన్నప్పుడు ప్రకృతిని తీసుకొచ్చి పురుషుడుగా అసలు చెప్పకూడదు. ఇంకా మనకి తర్వాత శ్లోకంలో 2 పురుషుల కంటే ఉత్తమమైన పురుషుడు ఉన్నాడని కూడా చెప్పాడు. మనకి ఇక్కడ ఈ 16, 17 2 శ్లోకాల్లో త్రైత సిద్ధాంతాన్ని శాస్త్ర పద్ధతిలో భగవంతుడు తెలియజేశాడు. మనము భగవంతుని మాటను పక్కకు పెట్టేసి ప్రకృతితో కూడుకున్న శరీరాన్ని క్షర పురుషుడు అని చెప్తే అది దేవుని భావానికి పూర్తిగా వ్యతిరేకమైంది అవుతుంది. దానివల్ల చెప్పిన వాళ్ళకి పెద్ద పాపం వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ పొరబడి రాసిన రాతల్ని మనం వదిలిపెట్టేసి సరైన పద్ధతిలో దేవుని భావము ఎలా ఉందో అలా ఉన్నటువంటి ఈ 3 ఆత్మల త్రైతాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితే మనకి భగవద్గీత అనేది చాలా సులభంగా అర్థం కాగలుగుతుంది. అది ఈరోజు ఇది చాలా పెద్ద శ్లోకం కనుక ఈ వివరం కూడా ఇంతవరకు ఇక్కడ ఆపేద్దాము. వచ్చే వారము 17వ శ్లోకము చెప్పుకుందాము. ఇక మంగళం పాడి ముగిద్దాం.
ఓం మంగళము మీకు మద్గురు చంద్రమా, మంగళము మీకు మహిప్రకాశ, మంగళము చేసి మరి మరి మొక్కెద అఖిల జీవ సంఘ ఆత్మలింగ. అందరికి ప్రబోధార్పణం. నమస్కారం.